ఈరోజు భువనగిరి పట్టణ విద్యానగర్లో దిడ్డిగాడి నరసింహరావు ఆధ్వర్యంలో రిటైర్డ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయం అప్లికేటెడ్ ట్రిబ్యునల్ మెంబర్గా మాటూరి బాలేశ్వర్ సీనియర్ సిటిజన్స్ కు చేస్తున్న అద్భుతమైన సేవలను అభినందిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి నియోజకవర్గం అబ్జర్వర్ పోత్నాక ప్రమోద్ కుమార్ ఘనంగా సన్మానించి రామచంద్రుని మెమోంటోను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోత్నాక ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని బాటలో కలియుగంలో మాటూరి బాలేశ్వర్ చేస్తున్న సేవలు గర్వనీయం. ఉద్యోగరీత జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ లో అనేక జిల్లా ప్రధాన న్యాయమూర్తుల వద్ద విధులు నిర్వహించి అనేక న్యాయపరమైన సమస్యల పట్ల అనునిత్యం పలు సూచనలు సలహాలు అందిస్తూ జ్యుడిషియల్ అపార్ట్మెంట్ లో తనదైనదంటూ ఒక ముద్ర వేసుకున్న మాటూరి బాలేశ్వర వృత్తిరీత్యా రిటైర్డ్ అయినప్పటికీ కూడా ప్రజలకు సేవలు అందించాలని సదుద్దేశంతో సీనియర్ సిటిజన్ల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తూ పలు సమస్యల పట్ల జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఎన్నో సమస్యలకు పరిష్కారం దిశ చూపించిన ఘనత మాటూరి బాలేశ్వర్కి దక్కుతుందన్నారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా సేవలు చేసి స్వచ్ఛంద సంస్థలకి వన్నె తెచ్చిన ఘనత బాలేశ్వర్కి దక్కుతుందన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాలేశ్వర్ అన్న జీవిత చరిత్ర కూడా రాయవలసి వస్తుందన్నారు. సన్మాన గ్రహీత మాటూరి బాలేశ్వర్ మాట్లాడుతూ పదవులు సన్మానం శాశ్వతం కాదు, ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునే పేద ప్రజలకు మనసుకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి ప్రజలు మన్ననలు పొందినప్పుడే నిజమైన సన్మానాలు సత్కారాలు ఉంటాయన్నారు. సలహాలు ఇచ్చి అలాంటి సలహాలతోటి సీనియర్ సిటిజన్ల యొక్క సమస్యలు పరిష్కరించడంలో దిట్టగా సీతారామాంజనేయ స్వామి ఆనాడు త్రేతాయుగంలో చేస్తే మా బాలేశ్వర్ అన్న కలియుగంలో ఈ సేవలు చేయడం అభినందనీయం, గర్వనీయం అని అందుకే ఈరోజు మా మిత్రుడు దిడ్డిగాడి నరసింహ గారి ఇంట్లో ఘనంగా సన్మానిస్తా ఉన్నాం. వారు అప్లెటెడ్ మెంబర్గా చేసిన సేవలకు వారికి ఈ సన్మానము సీతారామాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని అందిస్తూ మున్ముందుగా కూడా అందరికీ ఉచితమైన సలహాలు ఇస్తూ ఉచిత సేవలు అందిస్తూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం.